ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా పసిబిడ్డల అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి. పసిబిడ్డల్ని అంగడి సరుకుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా జరిగిన పిల్లల విక్రయాలు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 5గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ముదినేపల్లి పోలీసులు. నిందితుల్లో చిట్టూరి చిన్ని కలిదిండికి చెందినవాడు, రెడ్డమ్మ ఆకివీడు ఫరీనా విజయవాడకు చెందినదిగా గుర్తించారు. ఈ 3 పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ 3 మీద పాత కేసులు ఉన్నాయి. ఈ 3 విజయవాడ చుట్టుపక్కల పిల్లలను అపహరించి అమ్మకాలు చేస్తూ ఉంటారు. అబ్బిశెట్టి వీరకుమారి, వలవల గోపి అనే 2 పిల్లలు లేని వారికి అపహరించిన పిల్లలను అమ్ముతున్నట్లు గుర్తించారు. ఒక చిన్నారిని అన్నవరం గ్రామానికి చెందిన వ్యక్తి 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఒక బాబును మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తి 30,000కు కొనుగోలు చేసినట్లు తేలింది. వీరిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి వీరి వెనకాల ఎంతమంది ఉన్నారు అనేది ఆరా తీస్తున్నారు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన 2.5 ఏళ్ల బాలుడు ఆకేటి మోక్షిత్ అదృశ్యమయ్యాడు. గత 2 వారాలుగా మోక్షిత్ ఆచూకీ కనిపించడం లేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న మోక్షిత్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కైకలూరు, ముదినేపల్లి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.